అధికారిక నివాసంలో కాలిన నోట్ల కట్టల బయటపడినటువంటి ఉదంతంలో జస్టిస్ యశ్వంత్ వరం మీద వచ్చిన అభియోగాలు రుజువైన లోక్సభ విచారణ కమిటీ ధృవీకరించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వర్మ ఉన్నప్పుడు 2025 మార్చి 14వ తేదీ రాత్రి ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం జరగటం, మంటలు నార్పేందుకు వచ్చిన అగ్నిమాపక శాఖ అక్కడి స్టోర్ రూమ్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు పాక్షికంగా కాలిపోయిన స్థితిలో కనిపించడం, ఆయన అభిశంసనకు 200 మంది ఎంపీలు పార్లమెంట్లో ప్రతిపాదించడం, దాంతో ఆయన రాజీనామా చేయడం, న్యాయమూర్తి ఉదంతం మీద విచారణకు 3 సభ్యులతో కమిటీని స్పీకర్ ఓం బిర్లా నియమిస్తే బుధవారం లోక్సభ రాజ్యసభలకు కమిటీ తన నివేదికనిచ్చింది. ఉభయ సభల్లో సెక్రటరీ జనరల్ ఈ నివేదికలను ప్రవేశపెట్టారు. నోట్ల కట్టలు ఎలా వచ్చాయనే విచారణను న్యాయమూర్తి ఇవ్వలేకపోయారని, అక్కడ దొరికిన ఆధారాలు చూస్తే అభియోగాలు రుజువయ్యాయని కమిటీ దాంట్లో చెప్పుకొచ్చింది. ఘటనా స్థలంలో సాక్ష్యాలను భద్రపరచలేదని, పైగా దర్యాప్తు అధికారులు ఆ ప్రాంగణాన్ని తనిఖీ చేసేలోపు వాటిని చెరిపేసేందుకు ప్రయత్నం జరిగిందని తేల్చి చెప్పారు. జస్టిస్ వర్మ ఇప్పటికే రాజీనామా చేసినందువల్ల ఆయన అభిశంసన సాధ్యమైన నిబంధనలు దానికి అనుమతిస్తాయా అనే అనుమానాలు వ్యక్తమైనాయి. ఆయన తొలగించాలన్న ప్రయత్నాలు వ్యర్థమవుతాయా అనే సందేహాలు ఉన్నాయి. అయితే ఆయన రాజీనామా ఇంతవరకు న్యాయమంత్రిత్వ శాఖ నోటిఫై చేయలేదు. నోట్ల కట్టలు వెలుగు చూశాక ఆయన తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఇప్పటికే ఆ హైకోర్టు న్యాయమూర్తులు ఆయన ఉన్నట్టు అధికారిక వెబ్సైట్ కూడా చూపెడుతోంది. కాబట్టి ఆయన అభిశంసన ప్రక్రియను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చేపట్టబోతున్నారు. చర్చ సమయంలో తన వాదన వినిపించేందుకు వివాదాస్పద న్యాయమూర్తికి అవకాశం ఇస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదును కోరుతూ ఇదివరకు దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసిన కొత్తగా కేసు పెట్టడానికి అది అడ్డంకి కాదని న్యాయ నిపుణులు చెప్తున్నారు.